ప్రేరణ అలాగా నబీల్కేమో థ్యాంక్స్ చెప్తాను, విష్ణుప్రియనేమో ఫస్ట్లో అంది కదండి ఏదో రాక్షసి అని, ఫస్ట్ ఏదో ఒక టాస్క్లో ఇద్దరు కలిసి సోఫా దగ్గర ఇద్దరు కలిసి తిట్టుకుంటారు కదా, తన్ని పట్టుకుందని చేయబట్టుకుందని చెప్పని తిడుతుంది కదా, దాని గురించి విష్ణుప్రియకి సారీ చెప్తానని చెప్తుంది అనమాట. నాగార్జున సారు అవినాష్ని అంటారనమాట, నువ్వు నా చివరి శ్వాస వరకు నేను అందరిని ఎంటర్టైన్ చేస్తాను సార్ అంటే అవినాష్తో అంటారు, అది ఇంగ్లీష్లో చెప్పని అంటారనమాట నాగార్జున సార్. ఇంగ్లీష్లో చెప్పమంటే టిల్ మై లాస్ట్ బ్రీత్ ఐ విల్ కంటిన్యూ టు ఎంటర్టైన్ పీపుల్ అని చెప్పని అవినాష్ అని చెప్తాడనమాట. అందరూ హక్ చేసుకున్నారండి. 5th ఫైనలిస్ట్ యాక్షన్ రూమ్లో రివీల్ చేస్తామంటే అక్కడ ఒక గ్లాస్ స్క్రీన్ పెట్టారండి, క్రిస్టల్ బాల్ ఉంది అక్కడ ఒకటి, దాన్ని టచ్ చేయమంటారు. నబీల్ని విష్ణుప్రియని ఇద్దరు టచ్ చేస్తారనమాట. నబీల్ ఫోటో 5th ఫైనలిస్ట్ అని చెప్పని వస్తుందన్నమాట. ఫైనలిస్ట్ అని కింద ఫోటో దాని కింద రాసి ఉంటుంది. నబీల్ ఎమోషనల్ అవుతాడనమాట, చాలా టెన్షన్ పడతాడు, తను పోతానేమోనని చెప్పి టెన్షన్ పడతాడనమాట. విష్ణుప్రియ ఎలిమినేట్ అయిందనమాట. ప్రేరణ విన్ కావాలి అనుకుంటా బయటకు వచ్చింది. ఇక్కడేమో ఇంటరాక్ట్ అవ్వలేదు, బయట ఇంటరాక్ట్ అవుదామని గౌతమ్ విష్ణుప్రియతో అంటాడనమాట. నాకు అంత టైం లేదు, అక్కడ బయట అర్థం చేసుకుని నాకు అంత టైం లేదు, మీ చెల్లెల్ని అడుగు నా గురించి చెప్తుంది అని చెప్పని అంటాడన్నమాట గౌతమ్. నా ఓట్ అప్పీల్ చూసి ఓట్ చేయడం ఆపేశారేమో జనాలు అని చెప్పి జోక్గా అంటుందన్నమాట విష్ణుప్రియ. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పేసి స్టేజ్ మీదకి వచ్చేసిందండి విష్ణుప్రియ. కళామ తల్లి ముద్దు బిడ్డ అని చెప్పి నాకు సార్ పిలుస్తారనమాట. ఏవి చూపించారండి, వాళ్ళ నాన్న రావడం చూసి ఎమోషనల్ అవుతుంది. మీ నాన్న బిగ్ బాస్ హౌస్లో మా నాన్నని పిలిచారు, మా అమ్మ కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది, ఇక్కడ దాకా ఆయన రప్పించగలిగానని చెప్పని అని చెప్పని అంటుంది అనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ వీళ్ళిద్దరు అమ్మాయిలు పుట్టారండి. వీళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ చిన్న వయసులోనే విడిపోయారు. వాళ్ళ అమ్మ సింగిల్ పేరెంట్ కానీ వీళ్ళిద్దరు అక్కా చెల్లెండి. వీళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసింది అనమాట వాళ్ళ మదర్. అట్లానే పెంచి పెద్ద చేసింది, వాళ్ళ అమ్మ దగ్గరే పెరిగారు వీళ్ళిద్దరు. తర్వాత తన స్వయం కృషితోనే విష్ణుప్రియ ఇక్కడ దాకా పైకి వచ్చిందనమాట. తను ఇంకా తర్వాత ఈ ఫీల్డ్ ఎంచుకొని చెప్పి వాళ్ళ అమ్మకి ఇష్టం లేకపోయినా సరే 17 years అప్పుడే వాళ్ళ అమ్మకు కూడా సారీ చెప్పింది అనమాట. 17 years అప్పుడు నేను అంటే కరెక్ట్ ఫస్ట్ నేను చూశానండి, తన స్టార్ మహిళ వాటిల్లో వచ్చింది. ఈ ఫీల్డ్లోకి ఎంచుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను, మా అమ్మకి ఇష్టం లేకపోయినా సరే మా అమ్మకి సారీ చెప్తున్నా, కొన్నిసార్లు మా అమ్మను విసిగిచ్చానని చెప్పని తనే బిగ్ బాస్ హౌస్లో చెప్పిందనమాట. వాళ్ళ ఫాదర్ ఇంకో మ్యారేజ్ చేస్తున్నారండి, వాళ్ళకేమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ వాళ్ళ చెల్లెలు ఇంటర్వ్యూ చేశాడు, ఇతను శివ ఉంటాడు కదా యాంకర్ శివ, ఇంటర్వ్యూలో చెప్పింది వాళ్ళ స్టెప్ బ్రదర్ స్టెప్ సిస్టర్ ఇప్పుడు అందరం బాగానే ఉంటున్నాం. వాళ్ళ అమ్మ మదర్ పోయిన తర్వాత ఇంకా వాళ్ళతో కలిశారండి, ఇప్పుడు అందరూ బాగానే ఉంటున్నాము అని చెప్పింది అనమాట. అందుకని వాళ్ళ నాన్న ఇక్కడ దాకా రప్పించగలిగాను బిగ్ బాస్ అంటే. ఆ తర్వాత ఇంక విడిపోయిన తర్వాత ఇంకా కలవరు కదండి, అసలు వాళ్ళ అమ్మ అస్సలు ఇష్టపడేది కదంట వాళ్ళ నాన్న కలవటం అని చెప్పింది అనమాట విష్ణుప్రియ. రప్పించానని చెప్పింది. అలాగే ఇదనమాట. నేను ఏంటంటే యూట్యూబ్లో జరిగింది చెప్తున్నాను అనమాట వాళ్ళ ఫాదర్ గురించి. ఆయన 2 marriages అనమాట, అదనమాట. అందుకని విష్ణుప్రియ కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. ఆయన చెప్పాడు దాంట్లో కూడా బిగ్ బాస్ హౌస్లో, సారీ చెప్తున్నాను, నా పిల్లలకి నేను అసలు ఏమీ చేయలేదు అని చెప్పాడు. చిన్న వయసులో విడిపోయారు కదండి, ఇంకా తర్వాత వాళ్ళ అమ్మ అసలు వాళ్ళని కలవనీయలేదు అనమాట. అలా తర్వాత ప్లానెట్స్ పెట్టారండి, పెట్టేసి సూర్యుడికి దగ్గరలో ఉన్నది, సూర్యుడు అంటే విన్నర్ అనమాట, దగ్గరలో ఉన్నది ప్లానెట్స్ రూపంలో చెప్పమంటే 5th ప్లేస్లో గౌతమ్ని పెట్టి నీ గేమ్ నేను అర్జెంటుగా వెళ్ళి బయటికి వెళ్ళి చూడాలి, అసలు నువ్వు ఇక్కడ దాకా ఎలా వచ్చావని చెప్పి విష్ణుప్రియ అంటుంది అనమాట. 4th ప్లేస్లో ఏమో అవినాష్ని పెట్టిందండి, 3rd ప్లేస్లో ఏమో నబీల్ని పెట్టింది, 2nd ప్లేస్లో ప్రేరణను పెట్టింది, 1st ప్లేస్లో నిఖిల్ని పెట్టిందండి. ప్రేరణ విన్నరవా అని చెప్పింది, మార్నింగ్ 1st ప్లేస్లో మళ్ళీ నిఖిల్ని పెట్టింది అనమాట. టాప్ 5ని ఇంకా అలా విష్ణుప్రియ వెళ్ళిపోయిందండి. టాప్ 5లోకి అందరినీ గార్డెనర్ రమ్మన్నారు. అక్కడ పెద్ద ఫైనలిస్టులు అని చెప్పని పెద్ద బోర్డు పెట్టింది, దానికి చిన్న స్టేజ్లా పెట్టారు. అందరు కలిసి దాని మీద నుంచుంటే టపాకాయలు చుట్టుపక్కన అన్ని పేలినాయి అనమాట. అందరు కలిసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవినాష్ ఏమో మాకు స్వీట్స్ కావాలి, ఏదైనా పంపించండి సార్ అంటే, బయటికి రా గేట్ దగ్గరికి బయటికి రా, గేట్ తీస్తాము అక్కడ కనిపిస్తా అంటే వద్దులేండి సార్ అని చెప్పానంటాడనమాట. ఇంకా తర్వాత ఓటింగ్ లైన్స్ నాగార్జున సార్ అనౌన్స్ చేశారు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి, టిల్ ఫ్రైడే 12 PM దాకా ఓపెన్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఫినాలలో కలుద్దామని చెప్పి వాళ్ళతో చెప్పేసి నాగార్జున సార్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ సాటర్డే నుంచి ఫినాలే కంటిన్యూ అవుతుందండి, 2 episodes రిలీజ్ చేస్తారనమాట. సండే 8 PM నుంచి 12 PM దాకా ఉంటుందని చెప్పని చూపించారు, అదే ఫినాలే ఎపిసోడ్.
ప్రోమో ఏమో వచ్చిందండి. అర్జున్ కళ్యాణ్ అంతకుముందు సీజన్లో వచ్చిన అర్జున్ కళ్యాణ్ వచ్చాడనమాట. తను ఏదో మూవీ చేసినట్టున్నాడు, హీరోయిన్తో కలిసి మూవీ ప్రమోషన్ కోసం వచ్చినట్టు చూపించారనమాట ప్రోమోలో. ఒక గేమ్ కూడా ఒక టబ్లో ఉండి అందరూ కలిసి గేమ్ కూడా ఆడినట్టు చూపించారు. అది అనమాట ప్రోమో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అండి. ఓటింగ్ లైన్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్స్ వేయండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి మీ ఇష్టము. మీకు ఎవరు జెన్యున్గా అనిపించారు, ఎవరు కష్టపడి ఆడారు, మీకు ఎవరు నచ్చితే, మీరు ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నవాళ్ళు ఎవరు నచ్చితే వాళ్ళని ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. మీరు ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఈ వారం రోజులు మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ సండే ఎవరు విన్నర్ అని చెప్పని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. నిఖిల్ గౌతమ్లో ఒకళ్ళు విన్నర్ ఒకళ్ళు రన్నర్ అవుతారండి షూర్గా. దాంట్లో మరి వీళ్ళిద్దరిలో ఎవరు మరి చెప్పలేము. గౌతమ్ తెలుగు వాళ్ళందరూ మన తెలుగువాడు అవ్వాలని గౌతమ్కి వేస్తే ఓట్లు గౌతమ్ అవుతాడు. లేదు బిగ్ బాస్ టీం వాళ్ళు కనుక నిఖిల్ని ఫస్ట్ నుంచి ఉన్నాడు కదా, నిఖిల్ చేద్దాము అని చెప్పని అనుకుంటే కనుక చెప్పలేము, నిఖిల్ అవుతాడనమాట. అదే అనమాట. మరి ఎవరైనా కూడా మనకి దానివల్ల మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. మనకి ఏంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ 105 days ఎంటర్టైన్మెంట్ అంట, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మా టీవీ వాళ్ళు. 24/7 హాట్స్టార్లో మనం చూసి ఎంజాయ్ చేసామండి. ఇంక ఈ వారం మాత్రమే, ఇంకా ఈ వారం రోజులు మీరు చూడండి. 24/7 హాట్స్టార్లో వస్తుంది. నైట్ టైము 10 కల్లా దీంట్లో ఎపిసోడ్ 1 hour ఎపిసోడ్ ఇది మొత్తం ఎడిట్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నది 1 hour ఎపిసోడ్ ఎడిట్ చేసి మనకి నైట్ చూపిస్తారు అనమాట. మీరు అది చూడండి, మీకు ఎంజాయ్ చేయండి. ఈ వారం రోజులే కాబట్టి ఇప్పటిదాకా చూడని వాళ్ళు ఈ వారం రోజులు చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. దాన్ని కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.